వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది కనుక నేను క్లుప్తంగానే కొన్ని విషయాలు మీ ఎదుటకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. సరే, మనమందరం లేచి రోమీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని నాతో కలిసి మీతో కలిసి మనమందరం కలిసి ఒకేసారి చదువుదాం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపముగా ఉన్నది. అదే పౌలు గారు రాసినటువంటి తెస్సలోనిక పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము. తెస్సలోనిక సంఘానికి పౌలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు మనం నేను ఒక వచనం, మీరొక వచనం, చివరి వచనము మనమందరం కలిసి చదువుదాం. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమపూర్ణుడవు, సత్యస్వరూపివైన మా దేవ, మీ సహాయాన్ని మేము కోరుతూ ఉంటుండగా మీ సహాయాన్ని మాకు అనుగ్రహిస్తూ మాతో మీరే నీ వాక్యపు వెలుగులో నీ ప్రత్యక్షతను అనుగ్రహించి మీరు మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి, ఆమేన్. సరే, సమయంలో కూర్చుందాం. మనం చదువుకున్నటువంటి దేవుని యొక్క మాటలను మీ ముందుకు తీసుకొచ్చే ముందు అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ 1 నుండి 8 వచనాలు సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనలను జ్ఞాపకం చేస్తూ 9, 10, 11 వచనాల్లో ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రను జ్ఞాపకం చేస్తూ 12 నుండి 16 అధ్యాయాలు కలిగినటువంటి చివరి అధ్యాయాలలో క్రైస్తవుని యొక్క జీవితము, అంతేకాకుండా ఏ విధంగా క్రైస్తవుడు ఈ లోకంలో ఉండాలనేటువంటి విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఈ పత్రికలో రాస్తూ వస్తాడు. ప్రాముఖ్యంగా మనం చదివినటువంటి 13వ అధ్యాయంలో మొదటి 10 వచనాల్లో క్రైస్తవుడు సమాజం పట్ల నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలను జ్ఞాపకం చేస్తూ 11వ వచనం నుండి 14వ వచనం వరకు దేవునిని విశ్వసించినటువంటి విశ్వాసి దేవుని ఎదుట ఏ విధంగా జీవిస్తూ వారు కలిగి ఉండవలసినటువంటి బాధ్యతలను జ్ఞాపకం చేస్తూ ఈ విధమైనటువంటి మాటలు రాస్తూ వస్తాడు. మనం చదివినటువంటి రోమా పత్రిక 13వ అధ్యాయం 11వ వచనములో మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేలైనదని తెలుసుకొనిరి. నేను ఇందులో నుండి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి ముందుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకోండి అని అంటున్నాడు. కాలమును ఎరగమని చెబుతూ వస్తుంటున్నాడు. ఏంటి ఆ కాలం? కానీ మనం ఆలోచన చేసినప్పుడు, లేఖనాల వెలుగులో మనము ఆలోచన చేస్తున్నప్పుడు ఈ కాలము ప్రమాదకరమైనటువంటి కాలము అనేటువంటి సత్యాన్ని మనము
తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు తాను జీవించేటువంటి ఆ కాలం నుండి మరలా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తిరిగి మరలా ఈ భూపైకి దిగి వచ్చి సంఘాన్ని తీసుకొని వెళ్ళేటువంటి ఆ సమయం వరకు కూడా ఈ కాలం అంతా కూడా ప్రమాదకరమైనటువంటి కాలం. ఈ కాలములో దుష్టుడు చాలా ప్రభావితంగా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులను దిగజార్చడానికి, దేవుణ్ణి సేవింపకుండా ఉండడానికి చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తూ వస్తాడు. మనకు తెలుసు, తీయొద్దు. కానీ పేతురు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం మనం చదువుతూ వస్తాం. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఎందుకనగా దుష్టుడు గర్జించే సింహము వలె ఎవరిని మృంగుదునా అని ఈ లోకములో అటు ఇటు తిరుగుతున్నాడు. కనుక మనం ఉంటున్నటువంటి కాలం ప్రమాదకరమైనటువంటి కాలమని ఎరగాలి, దుష్టకాలమని ఎరగాలి. అంతేకాదు అంత్యకాలం అనేటువంటి మాట కూడా మనం ఎరగాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెళుతూ నేను మరలా వస్తాను, మరలా నేను మీ కొరకు స్థలాన్ని సిద్ధపరిచి నేను మరలా వచ్చి నాతో కూడా ఉండుటకు మిమ్మల్ని తీసుకువెళ్తాననే మాట చెప్పాడు. అప్పటి నుండి నేను నమ్మినటువంటి నిరీక్షణ ఏదైతే మనందరి నిరీక్షణ ఒకటే అయి ఉంటున్నది, ఆయన వస్తాడు, మనల్ని తీసుకొని వెళ్ళి తన రాజ్యములో చేర్చుకుంటాడనేటువంటి ఒక గొప్ప నిరీక్షణతో నేను ఈ లోకంలో బ్రతుకుతున్నా. కనుక ఈ కాలం అనేది చాలా అంత్యకాలంలో ఉంటూ వస్తుంటున్నాం. మన దగ్గర ఉంటున్నటువంటి కాలం తక్కువ కాలమే. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, లేక మనము ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్తామో కూడా తెలియదు. దేవుణ్ణి నమ్మినటువంటి మనము కాలాన్ని ఎరగడమే కాదు, కాలాన్ని ఎరిగేటువంటి మనము నిద్ర మేలుకొని బ్రతకాలి. నేను ఇక్కడ కొన్ని మన వాక్య ధ్యానం ప్రకారము నేను నిద్ర మేలుకోయేటువంటి అవసరత మనకు ఎందుకున్నదనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ వస్తాను. దేవుని యొక్క లేఖన భాగంలోనికి కానీ వెళ్ళి ఆలోచన చేసినప్పుడు నిద్ర అనేది మానవుని యొక్క జీవితంలో ఏదైనా ఒకవేళ పని చేయాలి అని అనుకున్నప్పుడు నిద్రపోయేటువంటి వాడు ఏ పని కూడా చేయలేడు. నేను ఇక్కడ ఇంకొంచెం ఒక విషయాన్ని నేను మీకు తేటపరచడానికి, నిద్రపోయేటువంటి వానికి 2 ప్రమాదాలు పొంచి ఉంటూ వస్తాయి. ఒకటి, తనకేమి జరుగుతుందో తనకు ఎంత మాత్రము కూడా తెలియదు. నిద్రపోయేటువంటి వాడికి తనకు ఏం జరుగుతుందో అనేటువంటిది నిద్రపోయేవాడికి ఏమీ కూడా తెలియదు. రెండవదిగా, తన ప్రక్కన ఏం జరుగుతుందో, బయట ఏం జరుగుతుందో అనేది కూడా నిద్రపోయేటువంటి వానికి ఎంత మాత్రము కూడా తెలియదు. ఒకటి, తనకు తాను ఏం జరుగుతుందో నిద్రపోతూ వస్తుంటున్నాడు గనక తన దగ్గరికి సర్పం వచ్చిందనో లేకపోతే అపాయం వచ్చిందనో ఎంత మాత్రం కూడా తెలియదు. తర్వాత ఇతరులకు కూడా ఏం జరుగుతుంది అనేది నిద్రపోయేటువంటి వాడికి తెలియదు. ఇక్కడ నీ జ్ఞాపకం చేయాల్సినటువంటి మాట ఏంటంటే, నేను ఇప్పుడు 2వ వాక్య భాగంగా మనం చదువుకున్న తెస్సలోనిక పత్రికలో మనం చదివినటువంటి మాట, పగలున్నంత కాలమే, వెలుగున్నంత కాలమే మనము పనిచేయవలసినటువంటి అవసరత ఉంది. రాత్రి అనేది రాబోతా ఉంది. రాత్రి అనేది ఇంకా మనం ఆలోచన చేయాలి అని అంటే, మరణం అనేది రాబోతా ఉంది. మరణించి రాత్రికాల సమయంలో నిద్రపోతాడు వాడు, ఏ పని కూడా చేయడు. మరణించిన వాడు ఇంకా శాశ్వతమైనటువంటి ఇంకా పని చేయడానికి ఎంత మాత్రము కూడా ఆస్కారం అనేది ఉండదు. కనుక వెలుగు పగలున్నంత వరకే నేను పని చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. గత దినాల్లో దేవుని యొక్క వాక్యం మనం విన్నాం. నేడే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ద్రాక్ష తోటలోనికి వెళ్ళి పని చేయవలసినటువంటి అవసరత మనకున్నది. అలాగున దేవుడు తన పిలుపును అందించాడనేటువంటి మాటలు మనం విన్నాం. కనుక ఈ దినాన్న దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి నేను నిద్ర మేలుకొనినటువంటి క్రైస్తవులుగా మనము బ్రతకాలి. ఒకవేళ మనము నిద్రలో ఉన్నాము అన్నదానికి గుర్తులు ఏమైనా ఉన్నాయా అని అంటే,
దేవుని యొక్క లేఖనాలే తెలియజేసేటువంటి మాటల్ని నేను మీకు చూపిస్తూ వస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. 12వ వచనం. ఎలాగు శరీరం ఏకమై ఉన్నను అనేక అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నాయో, ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. తర్వాత ఇంకొక వచనాన్ని కూడా చూపిస్తాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనం. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణతయై ఉన్నది. ఈ రెండు వాక్యాలను బట్టి నిద్రపోయేటువంటి వారు చేసేటువంటి లేక వారిలో కనబడేటువంటి గుర్తులు ఏంటి అంటే, క్రీస్తు యొక్క శరీరములో అవయవములుగా ఉన్నాము గనక చక్కగా చురుగ్గా పనిచేసేటువంటి తత్వం అనేది ఉంటుంది. నేను ఇందాకే జ్ఞాపకం చేశాను, నిద్రపోయేటువంటి వాడు ఎంత మాత్రము కూడా పని చేయలేడు. కనుక మనము నిద్రావస్థలో ఉన్నాము, మనము దేవుని యొక్క మందిరావరణలో మనం చేర్చబడిన నిర్ధావస్థలో ఉన్నాము అనడానికి మొట్టమొదటి గుర్తు ఏంటి అనంటే, ఏ పని కూడా చేయలేడు వాడు. దేవుని యొక్క పరిచర్య, సంఘ పరిచర్య ఎంతో ఉన్నది మన ముందు. మనము దానిలో పాల్గొంటూ పరిచర్యను చేస్తూ దేవుని యొక్క సంఘములో మనము ఎదుగుతూ సంఘాన్ని ఎదిగిస్తూ దేవునికి మహిమపరుస్తూ ఈ లోకంలో జీవించవలసినటువంటి వారం మనము నిజంగా పనిచేస్తున్న వారమేనా అనేది మా మనస్సులో ఉంచాల్సినటువంటి విషయమని మీరు గుర్తెరగండి. అందులో రెండవ విషయం ఏమంటే, నిద్రపోయేటువంటి వాడికి స్పర్శ కూడా తెలియదు కొన్నిసార్లు. ఇక్కడ నేను ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన ఏంటంటే, ఒకవేళ దేవునిని వెంబడిస్తున్న వారమే అయితే చురుకుగా ఉంటాం. ఒకవేళ దేవుణ్ణి మనం వెంబడించలేని వారముగా ఉన్నట్లయితే దేవుని యొక్క పరిచర్యలో పాల్గొనం. ఇంకో మాటలో చెప్పాలి అనంటే, మనం ఎప్పుడైనా పాపము చేసినప్పటికీ సరే అది పాపం అని గుర్తించాం మనం. అంటే స్పర్శ లేకపోయేటువంటి తత్వం. మీరు యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం మనం 7 నుండి 9 వచనాల వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో మనం చదివేటువంటి మాటలు ఏంటంటే, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరచును. ఆ మాట భక్తుడైనటువంటి యోహాను రాస్తుంటున్నాడు. రక్షించబడినటువంటి ఆయన రాస్తుంటున్నాడు. ఎవరి కొరకు? తండ్రితో కుమారుడైన క్రీస్తు ద్వారా తండ్రితో అన్యోన్య సావాసం కలిగినటువంటి వారు, వెలుగులో నడుస్తుంటున్నటువంటి వారు, దేవునిని వెంబడిస్తుంటున్నటువంటి వారు ఒకవేళ పాపము చేసినప్పుడు దేవుని ఎదుటకు వెళ్ళి మన పాపములను మనం ఒప్పుకొని ఎడల దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మనల్ని రక్షిస్తాడు. ఇక్కడ నేను చెప్పాల్సినటువంటి విషయం ఏమంటే, మనము దేవునిని వెంబడిస్తూ మెలకువగా ఉన్నటువంటి క్రైస్తవులుగా మనము బ్రతుకుతున్నామనంటే, దేవుని యొక్క లేఖనం మన ముందుకు తీసుకురాబడుతూ వస్తుంటున్నప్పుడు అందులో మనం ఏదైతే దేవునికి అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా మనం ఎక్కడైతే ఉంటున్నామో దాన్ని గుర్తించి, దాన్ని స్వాగతించి, దాన్ని ఒప్పుకునేటువంటి తత్వం మెలకువగా ఉండేటువంటి క్రైస్తవులకు ఉంటుందనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ వస్తుంటున్నాను. తర్వాత మూడవ విషయం, అందులోనే మనం నిద్రలో ఉన్నాము అనడానికి మూడవ గుర్తు ఏంటంటే, నిద్రపోయేటువంటి వాడు సరైనటువంటి పని చేయలేడు. ఏ పని చేయలేడు అనేది ఒక విషయమైతే, సరి అయినటువంటి పని చేయలేడు. మనమే తీసుకుందాం, ఒకవేళ రాత్రంతా చక్కగా పడుకొని ఉదయాన్నే లేచిన తర్వాత స్ట్రైట్గా ఒకే మార్గంలో వెళ్ళాలంటే వెళ్ళగలమంటారా? వెళ్ళలేం. అందులో నుండి మనము అంత తొందరగా మనము బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకొని మనం కొంచెం మట్టుకు ప్రిపేర్ అయ్యేంత వరకు కూడా ఆ అనుభవములో నుండి మనము బయటకు రాలేం. కనుక నీలో నాలో కనబడేటువంటి మూడవ గుర్తు ఏంటంటే,
సరి అయినటువంటి పని సరి అయిన సమయమందు మనం చేయలేం. కనుక మనము మెలకువగా ఉండేటువంటి క్రైస్తవులం, కాలమును ఎరిగి బ్రతికే వాళ్ళం, కాలమును ఎరిగి దేవుణ్ణి వెంబడించే వాళ్ళం. వెలుగు ఈ లోకములో మనము జీవించి ఉన్నంత కాలమే దేవుని కొరకు మనము ప్రయాసపడవలసినటువంటి వారం. కనుక నీవు నేను మనలో ఇలాంటి గుర్తులు ఏమైనా ఉన్నాయా అనేది మనం తప్పనిసరిగా ఇది మనము ఆలోచన చేయాలి. నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. సాతానుడు వెలుగులో ఉండి మెలకువగా ఉన్నటువంటి వానిని ఏమీ చేయలేడు. పేతురు అన్నటువంటి మాట జ్ఞాపకం చేసుకుందాం. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా లేనప్పుడు సాతానుడు అంటే వాడు ఎప్పుడు ఏ స్థలంలో నుండి ఎక్కడి నుండి వస్తుంటున్నాడో మీకు తెలియదు కనుక వాడు మీ పైన దాడి చేస్తాడు. మెలకువగా ఉన్నటువంటి వాడిని సాతానుడు ఏమీ చేయలేడు. ఆ విషయాన్ని తప్పనిసరిగా పేతురు యొక్క అనుభవంలో నుండి ఆయన రాసినటువంటి మాటల్లో నుండి మనము తప్పనిసరిగా దాన్ని గుర్తించాలి. రెండో విషయాన్ని నేను క్లుప్తంగానే ముందుకు తీసుకెళ్తున్నాను. నిద్ర వల్ల అనగా మీరు నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని ఇలాగూ జీవించాలని పౌలు రోమా సంఘానికి రాస్తూ వస్తుంటున్నాడు. ఒకవేళ నిద్రపోతున్నటువంటి వ్యక్తికి వచ్చేటువంటి నష్టాలు ఏంటి? నష్టాలు ఏమైనా ఉన్నాయా? ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నాయా అంటే నేను జ్ఞాపకం చేస్తాను. అదే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనం చదువుదామా? మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉంటును, వారు అక్షయమగు కిరీటము పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడవలనని పరిగెత్తువాడను కాను. ఇక్కడ నేను చెప్పవలసినటువంటి విషయం ఏమంటే, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఒకవేళ నిద్రావస్థలో ఉన్నాము అంటే మనకు వచ్చేటువంటి ఒక ప్రధానమైనటువంటి సంభవం ఏంటంటే, మనము దేవుని ఎదుటకు చేర్చబడిన తర్వాత దేవుని దగ్గర నుండి బహుమానాల్ని మనం కోల్పోతాం. ఒకవేళ మనం నిద్రావస్థలో ఉంటున్నాము కనుక దేవుని కొరకు దేవుణ్ణి మనం చూడలేకపోతున్నాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల ప్రకారం సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపానికి పడిపోయేటువంటి ఆస్కారం ఉంది. విశ్వాసానికి కర్త అయినటువంటి దేవుణ్ణి మనం వెంబడించలేం. ఆయన బహుమానం ఇచ్చేటువంటి ఆ బహుమానము పైన మనము దృష్టి పెట్టలేం. ఇంకో మాటలో చెప్పాలి అనంటే మనము మన బహుమానాన్ని పోగొట్టుకుంటాం. ఎందుకు అనంటే యోహాను భక్తుడు చాలా స్పష్టంగా రాస్తూ వస్తాడు ఆ మాటను. ఏమంటాడంటే ప్రకటన గ్రంథం చివరి అధ్యాయము 22వ అధ్యాయము 12వ వచనములు అంటాడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనే ఉన్నది. ఆయన రాబోతా ఉన్నాడు. ఆయన నేను త్వరగా వచ్చుచున్నాను, వస్తానని చెప్పాడు. వచ్చేటప్పుడు మనకు కావలసిన మనం చేసినటువంటి పనుల మూలంగా, దేవుని కొరకు వినియోగపడినటువంటి మన జీవితము మూలంగా ఆయన మనకు బహుమానము తీసుకొని వస్తుంటున్నాడు. క్రైస్తవుడు వెలుగు సంబంధులుగా బ్రతకాలి. వెలుగు అంటే ఒక మాటలో చెప్పాలి అంటే తనకు తాను వెలుగు అనగా లైట్, తనకు ఉపయోగపడేటట్టుగా అది బ్రతకదు లైట్. ఇతరులకు ఉపయోగపరచడానికి, ఇతరులు పనిచేయడానికి, ఇతరులు నడవడానికి, ఇతరులు ధైర్యంగా ముందుకెళ్ళడానికి పనిచేస్తూ వస్తుంటున్నది. కనుక దేవునిని మనము ఒకవేళ ఈరోజు ఇతరులకు మనము మేలు చేసేటువంటి వారంగా ఉండాలి అంటే వెలుగు సంబంధులుగా మనం బ్రతకాలి. వెలుగున్నంత వరకే మనం పని చేయాలి. రాత్రి రాబోతా ఉంది, మరణం అనేది రాబోతా ఉంది.
ఆ సమయమందు ఎవ్వడు కూడా పని చేయలేడు. మనకు మనమే దేవుని కొరకు మనము ఖర్చు అయిపోవాలి. దేవునికి వినియోగకరమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి. తిమోతి కెల్లర్ అనేటువంటి దైవజనుడు ఒక మాట జ్ఞాపకం చేస్తూ వస్తాడు. ఇది నాన్న క్రైస్తవులు దేవుని దగ్గరికి ఎందుకు వస్తుంటున్నారు అంటే, దేవుని దగ్గర నుండి ఏదో ఆశించే, దేవుని దగ్గర నుండి పొందుకోవనే ఆలోచనతోనే వస్తుంటున్నారు. కానీ దేవుడు నాకు అనుగ్రహించినటువంటి అమూల్యమైనటువంటి రక్షణకు కృతజ్ఞతగా ఆయన కొరకు నేను ఖర్చయిపోవాలనేటువంటి ఆలోచనతో వచ్చేటువంటి క్రైస్తవులు చాలా తక్కువ మంది అని అంటాడు తిమోతి కెల్లర్ అనేటువంటి దైవజనుడు. దేవునికి మనము ఉపయోగపడేటువంటి మనుషులంగా మనము ఈ లోకములో ఉండాలి. నష్టం, మెలకువగా లేనటువంటి వారికి వచ్చేటువంటి నష్టం, బహుమానము ఉంటున్నది, బహుమానము కోల్పోతూ వస్తాడు. రెండవదిగా మనము జయించవలసినటువంటి జయ జీవితాన్ని మనము జీవించలేం. మనకు తెలుసు, ఎఫెసీ పత్రికలోను రాయబడినటువంటి లేఖన భాగాల్లో మనము పోరాడినది కనబడే వారితో కాదు, అంధకార సంబంధమైన లోకనాథులతోనూ వారితో ఆకాశ మండలంలో ఉంటున్నటువంటి దురాత్మల సమూహముతో పోరాడుతున్నాం. ఇప్పుడు మనము పోరాటాలు చేయాల్సినది లోకముతో, సాతానుతో, మన యొక్క శరీరముతో పోరాటం చేస్తూ జయ జీవితాన్ని మనము జీవించాలి. ఒకవేళ మనము సరిగ్గా జీవించలేక నిద్రావస్థలోనే మనము ఉన్నాము అనంటే పోరాటములో పాల్గొనలేము. పోరాటంలో పాల్గొన్న మనము ఓడిపోయేటువంటి వారంగానే ఉంటాం. కనుక ఈ దినాన్న మనము చురుకైనటువంటి క్రైస్తవుల్లాగా ఉన్నామంటారా? దేవుడిచ్చినటువంటి ఆత్మఖడ్గాన్ని, దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని సరిగ్గా వినియోగించుకుంటూ అటు లోకముతోనూ ఇటు సాతానుతోనూ అంతేకాకుండా మన శరీరముతోనూ ఈ మధ్యలో బాగా ప్రాచుర్యం చెందుతున్నటువంటి లోక మర్యాదలతోని ఇహలోక సాంప్రదాయాలతోనూ మనము పోరాటం చేస్తున్నామా? నష్టపోతాం. దేవుడు ఇచ్చేటువంటి బహుమానము దేవుని దగ్గర నుండి మనం పొందుకోలేకపోతే, నేను ఇంతకుముందుకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఏమంటే, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి బహుమానం ఏదైతే ఉందో మరలా ఆయనకు సమర్పించి, కానుకగా సమర్పించి ఆయనను ఆరాధించడానికి యోగ్యంగా మనం ఉంటూ వస్తాం. ఒకవేళ మన దగ్గర ఏది బహుమానము లేకపోతే ఆయనకు ఇవ్వడానికి సరైనటువంటి కానుక కూడా మన చేతుల్లో ఉండదు. అదే కదా ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం 4వ అధ్యాయంలో. ఏంటి? 24 పెద్దలకు కిరీటాలు ఇవ్వబడుతూ వస్తాయి. అప్పుడు దేవాతి దేవుడు వారు ఆ యొక్క సింహాసనం వద్ద కూర్చున్నప్పుడు వారందరూ లేచి వారి పైనుంటున్నటువంటి కిరీటాలు ఆయనకు సమర్పించి సాగిలపడుతూ దేవుణ్ణి మహిమపరిచినటువంటి మాటలు మనకు చదువుతూ వస్తాం. బహుమానం లేకపోతే ఆయనకు సమర్పించడానికి, ఆయనకి ఇవ్వడానికి తిరిగి మన దగ్గర ఏమీ ఉండదు. నష్టపోతాం. ఈ విషయాన్ని మీ మనస్సులో ఉంచండి. 3వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదామా? 25వ వచనం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అయిన అధ్యక్షుడునైన ఆయన వైపు మళ్ళీ ఉన్నారు. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి. ఇక్కడ నేను జ్ఞాపకం చేయాల్సినటువంటి మాట ఏంటంటే, కాపరిని మనము సరిగ్గా వెంబడించినప్పుడు తన చిత్తానుసారంగా ఒక గొర్రె కానీ నేను కాపరి వెంట పోను, వేరొక దాని వెంట పోతాను అని అనుకున్నప్పుడు, ఒకవేళ గొర్రెల కాపరికి తెలియకుండా పోయిందనుకోండి, ఒక గొర్రె పోయిందని ఇంకొక ఒక 10 లేక 20 దాన్ని వెంబడి అనగా స్వేచ్ఛగా జీవించాలనేటువంటి జీవితంలోనికి ఆ యొక్క నడవడికలోనికి వెళుతూ వస్తారు. దేవునిని మన యొక్క ఆత్మలను కాపాడేటువంటి వాడు, మనల్ని నడిపిస్తూ
మనకు కావలసినటువంటి సంరక్షణ, కావలసినటువంటి భద్రత, కావలసినటువంటి పోషణ, ప్రతిదీ కూడా ఆయన మాత్రమే ఇచ్చేటువంటి వాడు. ఇక్కడ నేను జ్ఞాపకం చేయాల్సినటువంటి విషయం ఏమంటే, నిద్రపోయేటువంటి వాడు కాపరిని వెంబడించలేడు, జనాలను వెంబడిస్తూ వస్తాడు. నిద్రపోయేటువంటి వాడు మనుషులను మాత్రమే చూస్తూ వస్తాడు, కానీ దేవుడు ఆత్మల కాపరి అని గుర్తించలేడు, దేవుణ్ణి వెంబడించను లేడు. ఇది నాన్న క్రైస్తవ విశ్వాస సమాజములోనే ఎంతోమంది ఆత్మలను కాపరి అయినటువంటి దేవుణ్ణి మహిమపరచకుండా, దేవునిని వెంబడించకుండా వేరొకరిని వెంబడించినటువంటి, సంఘములో ఉంటున్నటువంటి వారిని వెంబడిస్తూ దేవునికి మహిమ తీసుకురావాల్సినటువంటి జనాంగము, ఆయనకు యాజకత్వం చేయవలసినటువంటి జనాంగము ఆ యాజకత్వాన్ని సరిగ్గా నిర్వర్తించలేకుండా జీవిస్తుంటున్నటువంటి సమాజంలో మనము ఉన్నాము. అంతేకాదు, అదే పేతురు 3వ అధ్యాయంలో ఈ మాట కూడా రాస్తాడు. ఏమంటాడంటే, పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం, ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచిపెట్టి పడిపోకుండా కాచుకొనుడి. ఆ మాట గుర్తించండి. మీరు స్థిరమైన మనస్సు విడిచి పడిపోకుండా కాచుకొనుడి, పడిపోకుండా కాచుకొనుడి. నిద్రపోయేటువంటి వాడు తప్పిపోయేటువంటి ఆస్కారం ఉన్నది, తప్పుడు బోధల వైపైనా వెళ్ళేటువంటి ఆస్కారం ఉన్నది. అంతేకాకుండా వారు భ్రష్టత్వములోనికి కూడా వెళ్ళేటువంటి ఆస్కారం ఉన్నది. ఇది నాన్న దేవుని యందు విశ్వాసముంచి ఆయనను వెంబడించవలసిన మనము ఈ నష్టాలను గుర్తించి మనము ముందుకు దేవుణ్ణి వెంబడించవలసినటువంటి అవసరత మనపైన ఉన్నది. మనం చదువుకున్నటువంటి లేఖన భాగానికి మరొకసారి చదివి అందులో నుండి, ఎందుకు ఒక క్రైస్తవునిగా నీవు నేను మేల్కొని బ్రతకాలి, ఈ లోకములో మెలకువగా ఉండి ఎందుకు బ్రతకాలి అనేటువంటి విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. 13వ అధ్యాయం 11వ వచనంలో, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేలైనదని తెలుసుకొనుడి. ఎందుకు నీవు నేను మేల్కొని జీవించాలి? 1, దేవుని దగ్గర నుండి బహుమానము పొందడానికి పందెపు రంగంలో ఉన్నాము కనుక పరిగెత్తడానికి మేల్కోవాలి. ఇందాక జ్ఞాపకం చేశాం, నష్టాలు. నిద్రపోతున్నటువంటి వాడు బహుమానాన్ని కోల్పోతాడు. మేల్కొని ఉన్నటువంటి వాడే బహుమానము కొరకు పరిగెడుతూ వస్తాడు. అంతేకాదు, రెండో విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. మేల్కొన్నటువంటి వాడు ఎప్పుడు కూడా జయ జీవితమే జీవించగలుగుతూ వస్తాడు. సాతాన్ని ఏ విధంగా ఎదిరించాలో తెలుసు, లోకాన్ని ఏ విధంగా ఎదిరించాలో దేవుని యొక్క వాక్యపు వెలుగులో తెలుసుకుంటాడు. తన శరీరములో దేవునికి విరోధమైనటువంటి ఆలోచనలు ఏవైతే రోమపత్రిక 8వ అధ్యాయము ప్రకారము ఏవైతే దేవునికి విరోధమైనటువంటి మనస్సు, శరీర సంబంధమైనటువంటి మనస్సు ఏదైతే మన జీవితంలో మన శరీరములో కోరికలను ఉత్పన్నం చేస్తుందో దాన్ని ఏ విధంగా జయించాలి అనేది మేల్కొని అనగా అటెన్షన్లో బ్రతికినటువంటి వాడికి మాత్రమే తెలుస్తూ వచ్చింది. మేల్కొని జీవిస్తే వచ్చేటువంటి, నేనెందుకు మేల్కొని జీవించాలి అంటే, 1, ఆయన రాబోతా ఉన్నాడు, మనకు బహుమానం ఇవ్వబోతున్నాడు. వాడి క్రియల చొప్పున మనము చేయవలసినటువంటి పని ఎంతో ఉన్నది. మనం జీవించవలసినటువంటి జయ జీవితం ఎంతో ఉన్నది.
అంతేకాదు మూడవదిగా ఎందుకు నీవు నేను మేల్కొని జీవించాలంటే మన ఆత్మల కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించవలసినటువంటి అవసరత మనకున్నది. ఆయన స్వరము విని ఆయనను వెంబడిస్తూ ఆయన కొరకు ఆయనకు లోబడుతూ ఆయన మన పట్ల కలిగించినటువంటి సంకల్పం ఏదైతే ఉంటున్నదో, మనం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారము దేవుడు మనల్ని రక్షించినటువంటి రక్షణ జీవితానికి మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము చివరి 18వ వచనంలో రాయబడినటువంటి మాటలను బట్టి మనం సత్క్రియలను చేస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుణ్ణి వెంబడించవలసినటువంటి అవసరత మనకు ఉన్నది ఎంతో. ప్రభువుని వెంబడిస్తూ ప్రభు యొక్క మాటకు విధేయత చూపిస్తూ ప్రభు మన జీవితంలో రక్షించబడిన తర్వాత మన జీవితంలో కోరుకునేటువంటి సత్క్రియలను జరిగిస్తూ తండ్రి అయినటువంటి దేవునికి కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా దేవుణ్ణి మహిమపరచవలసినటువంటి అవసరత మనకున్నది. ఇది కేవలము మెలకువగా ఉండేటువంటి క్రైస్తవుడు మాత్రమే ఈ పనులు చేయగలడు. నిద్రపోతున్నటువంటి వాడు ఇలాంటి పనులు చేయలేడు. చివరికి ఒక మాట నేను చెప్పాలి అని అంటే, ఇందాక మనం చదువుకున్నటువంటి మాటల్లో పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనములో మీరు స్థిరమైన మనస్సు కలిగి ఉండాలని అంటాడు. మెలకువగా ఉన్నప్పుడు స్థిరమైనటువంటి మనస్సును మనము కలిగి ఉంటాం. అది విశ్వాసములో స్థిర మనస్సు కలిగి ఉంటే మనము దేవుని యొక్క పనిపైన దృష్టి పెట్టి దేవుడిచ్చేటువంటి ఆయన మరలా వచ్చి మనకు తగినటువంటి ప్రతిఫలం ఇస్తాడనేటువంటి ఆలోచనతోనే ఉంటాం. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానం కొరకు మాట్లాడుతూ చివరి మాటతో ఆ పత్రికను ముగిస్తూ వస్తాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఈ మాట అంటాడు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము చివరి వచనం కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండండి. మెలకువగా ఉన్నటువంటి వాడు ప్రభు కార్యాలను తలపెట్టి ప్రభు కొరకు ప్రయాసపడడానికి ఇష్టపడతాడు. మెలకువగా ఉన్నటువంటి వాడు కదిలేటువంటి పరిస్థితులు ఎన్నొచ్చినా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆయన ఆత్మ బోధనను బట్టి కదలకుండా జీవించగలుగుతూ వస్తాడు. ఇవి మనం గుర్తించినప్పుడు మనకు ఆయన కొరకు చేసేటువంటి అది ఏ పరిచర్య అయినా సరే, మనం ఈ లోకంలో ఆయన కొరకు జరిగించినటువంటి పరిచర్య వ్యర్థము కాదు అనేటువంటి విషయాన్ని కూడా మనము తెలుసుకుంటూ వస్తాం. ఈ సమయంలో నీవు నేను క్రైస్తవు విశ్వాస సమాజంలో జీవించేటువంటి మనము నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొనుడి. పగలున్నంత వరకే పగలున్నది. ఇప్పుడు మనము పని చేయాలి. రాత్రి ఏ సమయము వస్తుందో మనకు తెలియదు. ఆయన రానయ్యున్నాడు. ఒకవేళ ఆయన రాకడ కొంచెం ఆలస్యమైతే మనం ఆయన దగ్గరికి వెళ్ళే వేరవంగా ఉన్నాం ఎప్పటికైనా. కానీ ఆయన మనం చేసినటువంటి ప్రతి క్రియకు ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడై ఉన్నాడు. ఆయన మర్చిపోయేటువంటి దేవుడు కాదు. మనము నిద్ర మేలుకొని దేవుని యొక్క సంఘానికి దేవుడు ఏర్పాటు చేసి మన సమాజంలోని మనము బ్రతుకుతున్నాము కనుక మీరు లోకములో కూడా చేయవలసినటువంటి అవసరత ఇక్కడ కూర్చున్నటువంటి మనందరికీ కూడా ఉన్నది కనుక మనము మెలకువగా ఉండి నిద్ర మేలుకొనేటువంటి అనుభవంలోనే మనం ఉండాలి. చురుకైనటువంటి తత్వము, దేవుని కొరకు ప్రయాసపడేటువంటి తత్వము. ఒకవేళ నిద్రపోతున్నాము అని అనుకుంటే మనకేది సంభవించనయ్యున్నదో ఎరిగినటువంటి వారంగానే ఉంటాం. మన సంఘములో సమాజములో ఏం జరుగుతుందో మనకు తెలియనటువంటి పరిస్థితుల్లోనే మనం ఉంటాం. కనుక దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో రోమా సంఘం ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, కాలము ఎరిగిన మనము నిద్ర మేలుకొని ఈ లోకంలో జీవించవలసినటువంటి అవసరత మనకున్నదనే విషయాన్ని మనం ముందుకు తీసుకొని వచ్చినప్పుడు మనము దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటూ దేవుని పైన మనం దృష్టి పెడుతూ ప్రార్థనతో మనం ముగించుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే
సహోదరి సహోదరుడా, దుష్టకాలములో, అంత్యకాలములో సాతానుడు ఎంతో తీవ్రంగా పనిచేస్తున్న కాలంలో మనము జీవిస్తున్నాం. మెలకువగా ఉండవలసినటువంటి అవసరత నీకు నాకు ఎంతైనా ఉంది. మెలకువగా ఉన్నటువంటి వాడు మాత్రమే పోరాడగలుగుతూ వస్తాడు. మెలకువగా ఉన్నటువంటి వారికి ముందు ఏం జరుగుతుందో మనకు తెలుస్తూ, అపాయం ఎక్కడి నుండి వచ్చునో మనకు తెలుసుకునే ఆస్కారం ఉంటున్నది. నిద్రపోయేటువంటి వాడికి ఎక్కడి నుండి ఎటువంటి శోధనైనా ఇబ్బంది అయినా ఎక్కడి నుండి వచ్చుచున్నదో తెలియదు. అసలు బయట ఏం జరుగుతుందో తెలియదు. నిద్ర మేలుకొనినటువంటి క్రైస్తవులుగా మనం బ్రతుకుదామా? దేవుణ్ణి వెంబడిస్తూ గురి యొద్దకు పరిగెత్తేటువంటి క్రైస్తవులంగా మనము జీవిద్దామా? దేవునికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ఆయన తప్పనిసరిగా మనకు సహాయం చేస్తూ వస్తాడు. మనల్ని మరలా తిరిగి లేపి ఆయన కొరకు వినియోగకరమైనటువంటి పాత్రలుగా, జీవితాలుగా దేవుడు చేసుకొని అయి ఉంటున్నాడు. మా ప్రభువా, మా దేవా, నమ్మకమైన మా ప్రియ తండ్రి, మరొకసారి మీ సహాయాన్ని మేము కోరుతూ ఉంటుండగా మీరు మాకు సహాయాన్ని అనుగ్రహిస్తూ మా జీవితాల్లో మేముంటున్న కాలాన్ని, రానయున్న కాలాన్ని ఎరిగి నిద్ర పోతున్న వారంగా అటువంటి స్థితిలో, అటువంటి అనుభవంలో మేమున్నట్లయితే దయచేసి తండ్రి మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము మీ చేతుల్లో పెడుతుంటున్నాం. చురుకైనటువంటి వారంగా నీ కొరకు ప్రయాసపడుతూ పనిచేస్తూ మీరు మా జీవితాల్లో ఏదైతే సంకల్పాన్ని కలిగి ఉన్నారో దాన్ని నెరవేరుస్తూ నిన్ను మయంపరిచేటువంటి వారంగా మమ్మల్ని తండ్రి నీ వాక్యపు ద్వారా, నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి. మందరినీ దినాన నీ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్క సహోదరుని మీ చేతుల్లో పెడుతూ వస్తుంటున్నాం. నీ కొరకు బలమైనటువంటి కార్యాలు చేస్తూ లోకములో నిన్ను మహిమపరుస్తూ సంఘములో తండ్రి నిన్ను అనుభవిస్తూ సంఘము క్షేమాభివృద్ధి కొరకే మేము ప్రయాసపడడానికి మీరు సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నీ సహాయాన్ని కోరుతూ ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమెన్.